శాంతి ఈరోజు అవ్యక్త మురళి ఎసెన్స్ 7/12/25 రివైజ్ డేట్ 2/2/2008. బాబా ఈరోజు మెయిన్గా చెప్పారు, సంపూర్ణ పవిత్రత ద్వారా ఆత్మిక రాయల్టీ మరియు పర్సనాలిటీని అనుభవం చేసుకునేవారు మాస్టర్ జ్ఞాన సూర్య స్వరూపులుగా అవుతారు. సో పవిత్రత యొక్క డెఫినేషన్ బాబా ఈరోజు చాలా క్లియర్గా చెప్పారు మురళిలో. మరి బాబ్ దాదా ఏ పిల్లల్ని ఈరోజు చూస్తున్నారు? ఎవరైతే ఆత్మిక రాయల్టీ మరియు పర్సనాలిటీతో ఉన్న పరివారాన్ని చూస్తున్నారు. ఈ రాయల్టీ పర్సనాలిటీ కావాలంటే దాని ఫౌండేషన్ ఏంటి? పవిత్రత. పవిత్రత ఎక్కడ కనిపిస్తుంది? ఈ మస్తకం మధ్యలో ఒక మెరుస్తూ ఉన్న నక్షత్రంలాగా కనిపిస్తూ ఉంటుంది. సో మీరందరూ మెరుస్తూ ఉన్న కిరీటధారి ఆత్మిక రాయల్టీ మరియు పర్సనాలిటీ కలిగిన పిల్లలు. మీరందరూ ఈ బ్రాహ్మణ పరివారానికి చెందిన వారు. మీలో ఉన్న పవిత్రత శక్తి చాలా స్పెషల్. సో బాబా అన్నారు, ఆది కాలం నుంచి ఫస్ట్ నుంచి మీలో ఉన్న పవిత్రత ఎంతో ప్రసిద్ధమైంది. సో మీకు గుర్తొస్తుందా మీ ఆది కాలం? ఎట్ ద సేమ్ టైం అనాది కాలంలో కూడా మీరు పవిత్రమైన ఆత్మిక స్వరూపులు. మీరు సదా మెరుస్తూ ఉన్న నక్షత్రము అని బాబా చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆకాశంలో రకరకాల నక్షత్రాలు మెరుస్తూ ఉంటాయి. కొన్ని చాలా స్పెషల్గా మెరుస్తూ ఉంటాయి. అలాగే పిల్లలైన మీరు కూడా ఎంతో మెరుస్తూ ఉన్న నక్షత్రాలు ప్రతి ఒక్క ఆత్మ మధ్యలో ఉంటాయి. సో ఆదికాలం మీ పవిత్రత రాయల్టీ చాలా స్పెషల్, చాలా మహాన్. మరి ఒక్కసారి మీ ఆది కాలానికి చేరుకోండి. మెరుస్తున్న నక్షత్రం బాబా దగ్గర పక్కన ఉన్నట్టు అనుభవం చేసుకోండి. సో నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఆది కాలం నుంచి అంతిమ కాలం వరకు కూడా మీ పవిత్రత యొక్క రాయల్టీ పర్సనాలిటీ సదా ఉంటూనే ఉంటుంది. నెక్స్ట్ ఆది కాలం అయ్యాకేంటి? అనాది కాలం. మరి అనాది కాలంలో కూడా మీరు మెరుస్తున్న నక్షత్రం బాబాతో పాటు ఉంటారు. మీ అనాది కాలం యొక్క మెరుస్తూ ఉన్న పవిత్రత నక్షత్రం మీకు గుర్తొస్తుందా? మీ ఆత్మ సంపూర్ణ పవిత్రంగా ఉండేది. పవిత్రత మీ జన్మసిద్ధ అధికారంగా ఉండేది. సో ఒక్కసారి మీ అనాది కాలం పవిత్రత. సో ఆది కాలం ఫస్ట్ బాబాతో పరంధామంలో ఉంటాం. నెక్స్ట్ అనాది కాలం వచ్చేసరికి దేవతా స్వరూపం. మీ అనాది కాలానికి ఒక్కసారి తీసుకురండి. మీ దేవతా స్వరూపం ఎంత పవిత్రమైన స్వరూపం. మీ పవిత్రమైన స్వరూపం మహాభాగ్యంగా ప్రతి ఒక్కరూ మధ్యకాలంలో పవిత్ర పూజ్య దేవీ దేవతలుగా ప్రే చేస్తున్నారు. చిత్రాలకి ప్రే చేస్తున్నారు. పరమ ప్రీతిగా భావిస్తున్నారు. ధర్మాత్మలు ధర్మప్రితలు ఎంత పెద్ద నేతలైన చిత్రాలు ఉన్నా కూడా దేవీ దేవత చిత్రాలకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇది మీ మధ్యమ కాలం.